ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పట్టణంలోని 25వ వార్డులో జాతర జరిగే ప్రదేశాలను పరిశీలించారు. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతరను భక్తుల జాతరగా నిర్వహించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణను సెల్వా కప్పి రామకృష్ణ సన్మానించారు. పోలేరమ్మ తల్లి జాతరను సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని, ఎటువంటి లోటుపాటులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జాతర జరిగే ప్రదేశాల్లో అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామన్నారు. పోలేరమ్మ తల్లి జాతరను గతంలో జరిగే సాంప్రదాయబద్ధంగానే నిర్వహించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు, మాజీ పోలేరమ్మ ఆలయ చైర్మన్ తాండ్రవ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ విశ్వనాథం, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్, సీనియర్ నాయకులు సత్యనారాయణ, కోళ్లపురి సుధాకర్, నరసింహులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి రాధమ్మ, పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్, మాజీ కౌన్సిలర్ చంగారావు, జనసేన సీనియర్ నాయకులు రాజేష్ తో పాటు టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారు. రాసుకున్నాను. డస్ట్ లైట్ రాసుకున్నాను. లైట్ కూడా చెప్పాను. అది కూడా అది కూడా మనకి ఈ 12 వార్డ్స్ సార్, అంటే 12, 10, 9 ఆ వార్డ్సే. 1 వార్డ్ దాకా ప్రాబ్లం అయింది, అది రెక్టిఫై చేశాను సార్. 4 డేస్ కంటిన్యూ ఇస్తున్నాను. వాసన అవుతుంది. కంపు మనం కొత్త పైప్ లైన్ పెట్టాం కదా, 92 crores అది. డ్రాయింగ్ వేస్తున్నారు సార్, స్టేజ్లో డ్రాయింగ్ స్టేజ్లో ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం అసిస్టెంట్ దగ్గర, అంటే వర్కర్స్ మొత్తం మ్యాన్ పవర్ సెట్ చేసుకుంటున్నారు. షెడ్ అన్ని సారాయంలో జరిగితే అదే అందరూ పోయేది అని చూసేది అనుకుని పడిపోయిన తర్వాత మళ్ళీ అసలు పట్టించుకున్న ఒక్కడు లేడు. ఆ బ్రిడ్జి మీరు కట్టించిన తర్వాత దానికి ఏ రోజు కొట్టుకుంది ఫస్ట్ అమ్మవారు ఇక్కడ స్టార్టింగ్ మొదలవుతాం సార్. స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం సార్. ఇదేంటంటే మనం ఆల్రెడీ మన ప్రభుత్వంలో మీరే మనకు శాంక్షన్ చేస్తారు. ఇదంతా మన సంబంధించిన మన ఇది సార్, జాతరకు సంబంధించింది. రెండు చాట్లు తర్వాత 3వ చాటుకి ఆడిపోతాం. అప్పటి వరకు ఊర్లో సంబంధం ఒకటే ఉంది. ఇది కూడా ఎదురుగా మనకు దీనికి పోలరమ్మ సంబంధించిన స్థలం గవర్నమెంట్ ఇది. అదే పోలరమ్మకు సంబంధించింది మొత్తం అది కూడా మనకు సంబంధించింది.
స్తంభాలు వేసి పైన స్లాబ్ మనకు సంబంధించింది ఇది ఏదో ఒకటి నీకు సార్ ఇంకొక ఇల్లు తీస్తాడంట, ఒక్కరో వదిలేస్తే చెప్తాను ఇల్లు ఏదైనా చాలా తీస్తాడంట. దేవుడికే కదా కాదు మావా, చెప్తున్నాడు సార్. ఆయన కూడా చెప్తాడా ఆయన చూడికి ఆయన చెప్పలేదు వీడు మాట్లాడేది ఇంటికి వెళ్తాడు చూడు. స్టార్ట్ చేసుకుంటే ఆ మూల ఉండే వాటికి వాళ్ళకి ఎక్కట్లేదు సార్. అది ప్రాబ్లం. అందులో కొంచెం వాటర్ ఏదో మురికి వస్తుంది, కంప్లీట్ గా రావడం అయితే ఇంపాసిబుల్ సార్. చెప్పు 2 సార్లు వదులుతున్నాను, పప్పులు వదులుతున్నాను, లేదు వదులుతున్నాం, అడుగు వదులుతున్నాం, 2 పూట్లు వదులుతున్నాం. వస్తున్నాయి అట్లా చేస్తున్నారు, అయినా గ్రౌండ్ వాటర్ లేదు, ట్యాంక్ నిండటం లేదు. అది పెద్ద సమస్య. ఇంకొక బోర్ ఒక బోర్ వేపించి ఆ ట్యాంక్ కనెక్షన్ ఇప్పిస్తే మనం క్లీనింగ్ కూడా చేయించాం సార్. ట్యాంక్ చాలా ఓల్డ్ సార్, ట్యాంక్ 30 years ఉంది. ఎక్కలేమన్నా కష్టం మీద ఒక ఎక్కించాము, సన్న పిల్లలు 18 సంవత్సరాల పిల్లల్ని ఎక్కించి క్లీన్ చేయించింది సార్. చాలా మురికి ఉంది సార్. ఆ రోజు కూడా డ్రై చేయించి ఆ బ్లీచింగ్ పౌడర్ వేసి 1 day ఆడుతున్నాం, వాటర్ కూడా ఆడుతున్నాం. ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ వాళ్ళకి వస్తే ప్రాబ్లం. అది నా తలకాయ రిపేర్ ఉన్నాయంటారు, రిపేర్ అంటారు. మనకి ట్యాంకర్ అయితే 2 ఉన్నాయి అవైలబుల్ సార్. ఇప్పుడు వీళ్ళు ట్యాంకర్ చెప్తారు, ఇదివరకైతే అడగని వెంటనే పంపించేసేవాళ్ళు. 2 ప్రైవేట్ ట్రాక్టర్లు ఉంది, ఆ ఇంజన్ తగిలించుకొని వెంటనే వాటర్ ఎక్కడ వాటర్ కావాలని ఇమ్మీడియట్గా పంపించేసేవాళ్ళు. మనకున్న మున్సిపాలిటీ 5 ట్రాక్టర్లు 3 తిరుగుతున్నాయండి, 2 రిపేర్. 3 రోజు కూడా అయిపోతుంటుంది. ఒకసారి నిన్న కూడా అయిపోయిందండి. 3 ట్రాక్టర్లు ఊళ్ళో చెత్తకి సార్, చెత్త. ఆ చెత్తలో ఉన్నప్పుడు నేను వాటర్ ట్యాంక్ పంపిస్తే నాకు ఊళ్ళో చెత్త అయిపోతుంది. లారీలో 2 లారీలు సార్, 2 అయిపోయినాయి రిపేర్లో. ఒక దానికేమో గేర్ బాక్స్, బేరింగులు, సైలెన్సర్ పోయింది సార్. అట్లా అవి ఇది సెన్సార్ బోర్డు సార్. మనకి చేసేవాళ్ళు లేరు, నెల్లూరు వెళ్ళాలి. మనకి చెత్త వల్ల అది తొందరగా డ్యామేజ్ అయిపోతాయి సార్ బళ్ళు. మిగతా చోట్ల కూడా బాగా దెబ్బతిన్నాయి, ఇంకా మన మేలేను మన వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అయిపోయింది సార్, బేరింగ్ లో చేసుకుంటే సెన్సార్ చేయించడానికి నెల్లూరు వెళ్ళిపోవచ్చు. బేరింగ్లోని మైనర్ రిపేర్ ఇక్కడ చేయించేసుకోవాలి. ఉన్నారు బాగా భాష చేసింది, మీరు చెప్పే భాష. అదే నీళ్లు మీ ఇంట్లోకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం తొందరలోనే. అది కానీ బోర్ ఇప్పుడు వేయబడలేదు, తొందరగా చేసే విధంగా చేస్తాం. ఫస్ట్ ఇక్కడే చేయమంటాం, ప్రతి ఇంటికి ఇస్తాం ట్యాప్ సిస్టమ్. అది గవర్నమెంటే బాబు గారే మేనిఫెస్టోలో పెట్టున్నారు, ప్రతి ఇంటికి నీళ్ళు ఇద్దామని. ట్యాప్ సిస్టమ్ వాటర్ ఎక్కటం లేదు నా దాన్ని ఒకటి. అదే వాళ్ళు చేస్తారు, అది సరే. ఏంది కాలువ కట్టేసి ఆపేస్తాం. ఇప్పుడు అన్ని దగ్గర కట్టిస్తాం, ఒకటే కాదు మొత్తం. సైడ్ డ్రైన్స్ డబ్బులు వస్తుంది, ఇప్పుడు అన్ని కడతాం. డ్రైన్స్ ఇప్పుడు మనకి పోలేరమ్మ జాతర ప్రారంభం ఈ రోజు నుంచి ఆయన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా చేశారు. అన్ని 25 వార్డులు కూడా పర్యవేక్షించి ఏ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకొని వాటర్ సమస్యని అన్నీ కూడా పరిష్కారం చేసేదానికోసం ఈరోజు నుంచి తిరుగుము జరుగుతూ ఉంది. వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బంధువులందరికీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చేసేదానికోసం ఈరోజు నుంచి వాటర్ ఎక్కడెక్కడ వస్తుంది, ఎక్కడ రావట్లేదు అని కూడా తెలుసుకొని అది పరిష్కారం చేసేదానికోసమే ఫస్ట్ కాంపౌండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అమ్మవారు ఇక్కడి నుంచే బయలుదేరుతారు. అందుకని ఇక్కడి నుంచే వాటర్ సమస్య తెలుసుకొని ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి అన్నీ కూడా పరిష్కారం జాతర లోపల చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కొంతమంది ఇళ్లలో పెట్టి చేసేవాళ్ళు
వాళ్ళ ప్లేసుల్లో అట్లా కాకుండా గతంలో అమ్మవారిని ఎక్కడ తయారు చేస్తారు, ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, పాత పద్ధతుల్లోనే జరగబోతుందని చెప్పి తెలియజేస్తాం. ఏ విధంగా చేయాలనో పరిశీలించి దానికి ప్రత్యేకంగా ప్రజల ఏ విధంగా కన్వీనెంట్గా ఉండదో ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. తిరిగి పరిస్థితులు తెలుసుకుంటున్నాడు. మళ్ళీ ఇంకో రోజు కూర్చొని